ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ లేఖ రాస్తూ కూడా ముఖ్యంగా ఉగ్రవాద సానుభూతి పరులు కావచ్చు, స్లీపర్ సెల్స్ కానీ, అక్రమ వలసదారులు కానీ, సో ఇలాంటి వాళ్ళు ఈ ముఖ్యంగా రోహింగ్యాలు ఉనికిపై కదలికలపైన అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా ఉగ్రజాడలు నీడలు కానీ కనిపిస్తే ఖచ్చితంగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. ఇది అందరూ కూడా రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. తీసుకోకపోతే ఇదేదో మనకు సంబంధం ఏముంది, దేశ సరిహద్దుల వాళ్ళు రక్షణ కాస్తున్నారు కదా, మనం శుభ్రంగా పడుకోవచ్చు అంటానికి ఇప్పుడు అవకాశం ఉండేలా లేదు. ఎందుకంటే 3 రోజుల్లోనే 12 మందిని అదుపులోకి తీస్తున్నారంటే ఇంకా ఎంతమంది బయటకు వస్తారనేది కూడా తెలియని పరిస్థితి. సో ఏం చెప్తారు సార్? మీకు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి ఇతర ప్యానలిస్ట్ అందరికీ నమస్కారం అండి. ప్రైమ్ లైన్ వీక్షకులకు కూడా శుభ సాయంత్రం. సార్, ఇక్కడ అంతర్గత భద్రతే ముఖ్యంగా వలసలపై జనసేన స్పష్టమైనటువంటి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు తన ఒక మనసులోని మాటను బయట పెట్టడం మాత్రం ముందస్తుగా ఇది ఒక హెచ్చరికగానే భావించాలి సార్. ఎందుకంటే ఇది మా జనసేన పార్టీ అధినేత మాట్లాడినటువంటి మాటలను కొంతమంది మానవతావాదులు రేపు నుంచి పుట్టుకొచ్చేస్తారు సార్. అంటే దేశ భద్రత గురించి వాళ్ళకి ఒక స్పష్టమైన అవగాహన ఉండదు. అలాగే రాష్ట్రం ఏమైపోతుంది అన్న దాని మీద ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల గురించి చాలా మంది మానవతావాదులు వాళ్ళకి మానవత్వం తన్నుకొచ్చేసి రేపటి నుంచి ఆ మాటలు కూడా వింటాము, ఆల్రెడీ స్టార్ట్ చేశారు. కాకపోతే రాష్ట్ర భద్రతతో పాటు దేశ భద్రత కూడా ఎంత ముఖ్యం అన్నది కూడా క్లియర్ గా అర్థమవుతోంది సార్. అంటే పెహల్గాం ఉగ్ర దాడుల తర్వాత అంటే గతంలో కూడా మనం చూసాం అనేక పేలుళ్ళ విషయంలో కానీ, చాలా దాడుల విషయంలో కానీ, అంటే ఈ రెహంగ్యాన్ గురించి మాట్లాడినప్పుడు సార్, ఇక్కడ మయన్మార్ లాంటి ప్రాంతంలో పుట్టినటువంటి ఈ ముస్లిమ్స్ కి సంబంధించినటువంటి జాతి అని చెప్తారు. వీళ్ళని అక్కడ ప్రభుత్వమే గుర్తించక వీళ్ళు దేశంలో అనేక చోట్ల వలసదారులుగా వెళ్ళి అక్కడ జీవనాధారంగా మనకు చెప్పారు, ఆల్రెడీ జీవనాధారంగా బతుకుతూ ఉన్నారు సార్. కాకపోతే దీని వల్ల నిరుద్యోగులు కానీ, నిరుద్యోగ వ్యవస్థ పెరగడం కానీ, అలాగే సార్ దేశ భద్రతకు ముప్పని చెప్పడానికి కూడా ఎందుకు కారణం అంటే, వీళ్ళు వచ్చి ఇక్కడ రేషన్ కార్డులు పొందుతారు, ఆధార్ కార్డులు పొందుతారు. ఇక్కడ నుంచి మనం కూడా చూసాం, యూట్యూబర్స్ గా పనిచేసినటువంటి వ్యక్తులతో సహా 12 మంది ఇందులో దేశద్రోహులుగా ముద్ర పడేటువంటి అవకాశం. అంటే దీని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి అప్పుడే మనం క్లియర్ గా చెప్పలేము కాబట్టి సార్, అంటే ప్రతి చోట అంటే ఇప్పుడు కాకినాడ లాంటి ప్రాంతంలో మగ్గం వర్క్ చేసుకునే వాళ్ళు కావచ్చు, స్వర్ణకారులు కావచ్చు, వీళ్ళందరి గురించి కూడా మాట్లాడడం జరిగింది సార్. అంటే వీళ్ళు వచ్చినటువంటి ఈ వలసదారులు ఎవరైతే ఉన్నారో దాని వల్ల అంటే భారతదేశం అంటే ఒక షెల్టర్ ఇచ్చి ఎవరినైనా సరే కానీ ఆదుకునేటువంటి ఒక మానవత్వం ఉన్నటువంటి జాతి ఏదైనా ఉందంటే అది భారత జాతి. కానీ మన ఇంట్లో మనం చక్కబెట్టుకోకుండా, మన ఇంట్లో వ్యక్తులకు మనం ప్రొటెక్షన్ ఇచ్చుకోకుండా అవతల వాళ్ళకి షెల్టర్ ఇవ్వలేము సార్. అదే పవన్ కళ్యాణ్ గారి మాటలో స్పష్టంగా అర్థమవుతూ ఉంది. కానీ దీన్ని వక్రీకరించేటువంటి కొంతమందికి కూడా మేము చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ముందస్తుగా హెచ్చరిక చేశారు. రాష్ట్రం గురించి కానీ, దేశ భద్రత గురించి కానీ, ముప్పు వాటిల్లే కన్నా కూడా మన పక్కింట్లోనే టెర్రరిస్టులు దిగి ఉండొచ్చు, మన పక్కింట్లోనే ఇలాంటి వ్యక్తులు దేశద్రోహులుగా ఉండేటువంటి వ్యక్తులు టెర్రరిస్టులు దిగి ఉండొచ్చు. కానీ అప్రమత్తంగా ఉండండి. అంటే మీ ఇంట్లో మీరు క్షేమంగా ఉంటూనే, అలాగే దేశ భద్రతలో కానీ, రాష్ట్ర భద్రతలో కానీ, మీ గ్రామ భద్రతలో కానీ ఎలక్ట్ గా ఉండమన్న మాట మాత్రం స్పష్టంగా మా అధినేత చెప్పినటువంటి అంశంలో అయితే అర్థమవుతుంది సార్. సామాన్యులు కూడా అర్థమవుతుంది. కొంతమంది మానవత్వవాదులుగా మాత్రమే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మానవత్వం అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మా అధినేత పవన్ కళ్యాణ్ గారు సార్. ఆయన ఎక్కడా కూడా మానవత్వ విలువలను తగ్గించి మాట్లాడరు. కానీ ఎవరికి షెల్టర్ ఇచ్చినా సరే గాని ఆ దేశ ద్రోహులకి షెల్టర్ ఇచ్చేంత గొప్ప మనసు అయితే మాత్రం భారతీయుల్లో కూడా ఉండదు సార్. ఎందుకంటే మన ఇంటిని మనం తగలబెట్టుకోలేము కదా సార్. పెట్రోల్ బాటిల్లో ఇంట్లో పెట్టుకోనో, లేకపోతే ఇంట్లో ఒక బాంబు పెట్టుకోనో ఆ వ్యక్తుల్ని పక్కన పెట్టుకొని మనం భద్రతగా ఉంటాము, మనకి ఏ ముప్పు లేదని నిద్రపోయేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా అలర్ట్ చేసినట్టుగానే ఈ యొక్క హెచ్చరికని మాత్రం మేమైతే మాత్రం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా మాట్లాడి అందరినీ అలర్ట్ చేసినందుకు మాత్రం చాలా దీని మీద అయితే మాత్రం మా పూర్తి మద్దతు అయితే మాత్రం మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్తున్నాం సార్. డెఫినెట్ గా అండి. ఎస్ వీరశేఖర్ గారు.